ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు బృహవారం లేదా శుక్రవారం, శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు మరో ప్రత్యేకత మాస శివరాత్రి. కార్తీక మాస శివరాత్రి ప్రత్యేకత, విశిష్టత గురించి, పాటించవలసినటువంటి నియమాల గురించి, శివారాధన ఎలా నిర్వహించాలి అనేటువంటి విశేషాంశాల గురించి శ్రీరస్తు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ త్రయోదశి, ఉదయం 7:48 వరకు, అనంతరం తిథి చతుర్దశి. నక్షత్రం స్వాతి, ఉదయం 10:20 వరకు, అనంతరం నక్షత్రం విశాఖ. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వక్రస్థితి, వృషభ క్షేత్రంలో. కుజ సంచారం నీచ స్థితి, కర్కాటక క్షేత్రంలో. కేతు సంచారం కన్యా క్షేత్రంలో. చంద్ర సంచారం తులా క్షేత్రంలో. రవి బుధుల సంచారం వృశ్చిక క్షేత్రంలో. శుక్ర సంచారం ధనస్సు క్షేత్రంలో. శని సంచారం కుంభక్షేత్రంలో. రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆందోళన ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. పరిస్థితులు చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నాల్లో ప్రోత్సాహాన్ని కూడా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత మహిళలకు కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తే విద్యార్థులకి విద్యాపరమైనటువంటి అంశాలపై శ్రద్ధ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు రాజకీయ రంగం వారు ప్రారంభించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి గెలుపు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. వైద్య వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాల్లో వేగం క్రీడారంగం వారికి పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక చాంచల్యం ఉన్నప్పటికీ తీసుకున్నటువంటి నిర్ణయాలు క్రమక్రమంగా కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. పరిస్థితులు తారుమారేటువంటి దిశ నుంచి అనుకూలంగా మరల్చుకునేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. మానసిక వేదనలు ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు మహిళలకు అనుకూలంగా మారతాయి. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. సందేహాలు, సమస్యలు వేగవంతంగా పరిష్కరించేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాల్లో రాణించగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూలం. క్రీడారంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. గెలుపు లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ధైర్య సాహసాలు కలిసి వస్తాయి. అనుకూల ప్రభావం వైద్య వృత్తి వారికి ఆర్థికంగా ఉంటుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. సంభాషణ ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమైనప్పటికీ క్రమక్రమంగా సమర్థించుకుని సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. ఆందోళన విద్యార్థులకి కొనసాగుతుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో ఆకస్మిక సమస్యలు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాలు వెంటనే రాజకీయ రంగం వారు ప్రారంభించలేకపోతారు. అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విఘ్నాలతో కూడినటువంటి విజయాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి తారసపడతాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. వేగవంతమైనటువంటి పరిష్కారాలు సమస్యలకు లభిస్తాయి. ఆనందం లభిస్తుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. నూతన అంశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. అనుకూల వాతావరణం ఆర్థికంగా వ్యాపార రంగం వారికి బలాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు తీసుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర పూజ ఉపకరిస్తుంది. ఈశ్వరాభిషేకం అనుకూలతని కలిగిస్తుంది. శుభవార్తలు వింటారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి విషయాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. పరిస్థితులు చక్కబెట్టుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొంత ఊరటని కలిగిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఆధిక్యతతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలు తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు విద్యార్థులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి నిర్ణయాలు త్వరితగతిని తీసుకునేటువంటి అవకాశాలు తగ్గుతాయి. ఇతరులపై ఆధారపడి చేపట్టినటువంటి కార్యకలాపాల్లో సమస్యలు వ్యవసాయ రంగం వారికి పెరుగుతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. ఈశ్వర పూజలు సమస్యల్ని దూరం చేస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక బలంతో కూడినటువంటి నిర్ణయాలు ఆనందానికి దారితీస్తాయి. సత్ఫలితాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ప్రగతి రాజకీయ రంగం వారికి ఉంటుంది. వ్యాపార రంగం వారికి అత్యుత్సాహ పరిస్థితులు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు క్రీడా రంగం వారికి విజయాలను తెచ్చిపెడతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి సౌభాగ్యం మహిళలు ఆహ్వానించగలుగుతారు, ఆస్వాదించగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు అనుకూలతని పెంచుతాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత తగ్గుతుంది. అయినప్పటికీ పట్టుదలతో కార్యక్రమాలు కొనసాగించి అంతిమ విజయాలు కూడా పొందగలుగుతారు. విమర్శలు ప్రబలమవుతాయి. ఉద్దేశాలు మంచివి అయినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. క్రమశిక్షణ తగ్గుతుంది. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరాభిషేకం లేదా రుద్రాభిషేకం సత్ఫలితాలని కలిగిస్తుంది. ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక విషయాలు యోగిస్తాయి. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి విషయాలు ఆర్థికంగా సాధించగలుగుతారు. ప్రగతి ఆర్థిక పరంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. భాగస్వాములతో మైత్రి వ్యాపార రంగం వారికి ఉపకరిస్తుంది. గతంలో చేపట్టినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ఇప్పుడు చేపట్టగలుగుతారు. అభివృద్ధి వ్యాపార పరంగా ఆనందానికి దారితీస్తుంది. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. కార్యక్రమాల్లో వేగం ఉపాధ్యాయ వృత్తి వారికి ఏర్పడుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. అనుకూల ప్రభావం గృహ విషయాల్లో కూడా తగ్గుతుంది. ప్రతి పని పదే పదే చేయవలసి వస్తుంది. శత్రు భీతి పెరుగుతుంది. శత్రువులు విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి ప్రతికూలత ఉంటుంది. వైద్య వృత్తి వారికి సంకోచ పరిస్థితులు వృత్తిలో ప్రబలమవుతాయి. విద్యార్థులకి అయోమయ పరిస్థితులు ఉంటాయి. మహిళలకు ఆర్థిక విషయాల్లో అలచడి ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ ఉపకరిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు వేగవంతంగా ఆర్థికంగా దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు అనుకున్నటువంటి విధంగా సాధించగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి. విద్యార్థులకి ఆలోచన సంపత్తి పెరుగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి ఆదాయాన్ని పెంచుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి గుర్తింపును తెచ్చిపెడతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వ్యవసాయ రంగం వారిని వరిస్తుంది. మంచి అవకాశాలు రాజకీయ రంగం వారు కూడా సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు ఆర్థికంగా తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వికటిస్తాయి. సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కూడా ఉంటాయి. సంకోచాలు సమస్యలుగా మారతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించలేకపోతారు. ఆందోళన ఉంటుంది. మహిళలకు పరిస్థితులు ఆర్థికంగా ప్రతికూలంగా మారతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. మానసిక వేదాన్ని పెంచుతాయి. శ్రమతో కూడిన విజయాలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. అభద్రతా భావంతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకం ఉపకరిస్తుంది. ఈశ్వర దర్శనం సమస్యని దూరం చేస్తుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో మోసపూరిత వాతావరణం కూడా నెలకొంటుంది. గుర్తించకుండా నష్టాలని పెంపొందింపజేసుకునేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. ఆందోళన మానసికంగా ప్రబలమవుతుంది. తత్తరపాటు సంఘటనలు వ్యాపారపరంగా చోటు చేసుకుంటే నిర్ణయాలు త్వరితగతిని సమర్థతతో తీసుకోలేకపోతారు. మానసిక ఆందోళన మహిళలకు ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా సమస్యలు ఆకస్మికంగా వెలుగులోకి వస్తాయి. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత విజయాలుగా సాధించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం, ఈశ్వర స్మరణ, ఈశ్వర పూజలు ఉపకరిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి అనుకూల వాతావరణం ఆర్థికంగా చేకూరాలని, కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసి విజయాలు సాధించాలని, వినోదాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత బలాన్ని కలిగించాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.